నమస్తే అండి. వాస్తవంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత వలన ఆ ప్రభుత్వ చేష్టలు సరిగా లేవు అన్నటువంటి ఆ వ్యతిరేకత వలన ఇతర పార్టీలోనికి చేరికలు ఉంటాయి. ఇది సహజంగా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో ఓడిపోగానే గెలిచినటువంటి పార్టీలోనికి, అధికార పార్టీలోనికి 3 ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అలాగే వెళ్ళటం జరిగింది. ఇది కూడా అధికారం మారిపోగానే అధికార పార్టీలోనికి వెళ్ళిపోవటం అన్నది ఇది సహజమే అనేటటువంటి విధంగా అనుకోవచ్చు. తరువాత జగన్మోహన్ రెడ్డి గెలిచాక 7-8 మంది ఎమ్మెల్యేలు వస్తామనటం, ఇంకొకరైతే ఇంకొకంత ముందు అడుగు వేసి మంత్రి పదవి ఇస్తే 15 మంది మేము సిద్ధంగా ఉన్నాము, వస్తాం ఒకరికి మంత్రి పదవి ఇస్తే అనేటటువంటి విధంగా. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు, వైసీపీలోకి రావాలంటే తప్పనిసరిగా రాజీనామా చేసి రావాలి అని అంటే ఆగిపోయారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కర్ణం బలరాం గారు, అలా వాసుపల్లి గణేష్ ఇట్లా వచ్చారు. వైసీపీ నుంచి కూడా 4-5 వెళ్ళారు, అది ఎప్పుడు చివర్లో. కానీ ఇప్పుడు ఒక విచిత్రం ఏంటంటే ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది. ఒక ఏడాదే కూటమి సర్కారు పాలన గడిచింది, ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది. అధికారం అనుభవించాలి కదా, ఎవరైనా అధికారం అనుభవిస్తామంటారు. కానీ ఒక ఆయన అయితే నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తి తన అనుచరులతో వైఎస్ఆర్ పార్టీలోనికి మారిపోయారు. ఇంకా 4 ఏళ్ల పాలన అధికారం ఉండగా అది అనుభవించుకుంటా అంటే ఎంతగా అక్కడ వ్యతిరేకత అన్నటువంటిది. ఇప్పుడు టీడీపీలో ఒక సీనియర్ నాయకులు, 40 ఏళ్ళుగా రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక మంచి ఉన్నత కుటుంబం అయినటువంటిది ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అన్నది ఆశ్చర్యం గొలిపేటటువంటి విషయమే. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ 7,000 ఓట్లతో మొన్న ఓడిపోయారు. ఆయన అంటే దగ్గరగా వచ్చారు కదా, మరి గొప్ప ఓటింగ్ శాతమే జరిగింది. కానీ అధికార పార్టీలో ఉండి ఇంకా ఒక ఏడాది గడిచింది, 4 సంవత్సరాలు అధికారం అనుభవించాలి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీకి. అట్లాంటి ఆయన ప్రతిపక్ష పార్టీలోనికి రావడం అన్నది ఇది ఒకంత ఆశ్చర్యం గొలిపేటటువంటి విషయమే. మరి ఈయన తండ్రి గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన సుగవాసి పాలకొండరాయుడు ఒకసారి జనతా పార్టీ నుంచి గెలిచారు, ఇంకోసారి ఇండిపెండెంట్గా గెలిచారు. ఇండిపెండెంట్గా అంటే ఎంత బలం ఉండాలి. 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి రాజకీయ కుటుంబం. మరి రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైన నేత. మరి అట్లాంటి ఆయన వచ్చి వైసీపీలో చేరడం ఇది గొప్ప కీలకమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు. నమస్తే.